రామం రాఘవం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా గురించి నాకు ముందే తెలుసు, చాలా రోజుల నుంచి వింటున్నా ఈ టైటిల్. ఎందుకంటే ఈ సినిమాలో హీరోగా చేసింది మన జబర్దస్త్ కమెడియన్ ధనాధన్ ధనరాజ్. హీరోగా చేయడమే కాదు, డైరెక్షన్ కూడా అతనే. సో అది నాకు తెలుసు. దాంట్లో ఇక మనకు రామం క్యారెక్టర్లో మన తమిళ యాక్టర్ డైరెక్టర్ సముద్రకని చేస్తే, రాఘవం క్యారెక్టర్ మన ధనరాజ్ చేశాడు, డైరెక్షన్ కూడా చేశాడు, అతనే రాసుకున్నాడు కూడా కథ అనుకున్నాను అప్పుడు. అంటే ఇంతకుముందు మనకు ధనరాజ్ తెలుసు, కమెడియన్గా పిల్ల జమీందారి లాంటి సినిమాలు బాగా చేశాడు. జబర్దస్త్ చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేసి నష్టపోయాడు హీరోగా చేసి. ఈ తర్వాత కనుమరుగైపోయాడు. సడన్గా మొన్న మనకు రీసెంట్గా బలగం బాగా హిట్ అయింది కదా, మనకు జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన సినిమా, అది అసలు ఊపేసింది అసలు ఎమోషనల్గా. సో ఇతను కూడా చేసేసరికి ఇక అతన్ని చూసి ఇతను చేస్తున్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని అనుకున్నాను. సో నాకేం పెద్ద ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ లేకునింది ఈ సినిమా మీద. ట్రైలర్ అవన్నీ చూస్తే కూడా ఏం అనిపించలేదు, ప్రొడక్షన్ వాల్యూ చాలా పూర్గా ఉంది అనిపించింది, లో బడ్జెట్ అనిపించింది. ఇక రిలీజ్ ముందు కొద్దిగా ప్రమోషన్స్ బాగానే చేశారు తెలుగులో. అంటే అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు ధనరాజు. తమిళ్లో మన సముద్రకని ప్రమోట్ చేశాడంట. 2 భాషలు రిలీజ్ అయింది, తమిళ్లో అండ్ తెలుగులో కూడా. తమిళ్లో సముద్రకని వల్ల చూస్తారు, తెలుగులో ధనరాజు వల్ల చూడొచ్చు. ఇక ఈ సినిమా కంటే వీళ్ళిద్దరికి బీజం ఎక్కడ పడిందంటే, ఒక విమానం అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు, మన సముద్రకని అండ్ ధనరాజు. చూసే ఆ సినిమా కూడా, అది కూడా పెద్దగా అనిపించలేదు నాకు. సో ఆ సినిమాలో ఇద్దరు కలిశారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా తీశారు. ప్రొడ్యూసర్ కొత్త అతను ఎవరో, దుబాయ్ అతను అంట, తెలుగు వాళ్ళే, దుబాయ్ అతను ఎవరో పెట్టుకొని తీశారు సినిమా. అంటే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకునింది. నాకు తెలుసు బాగుండదని తెలుసు, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవని తెలుసు. బట్ అయినా కానీ ఏదో చూద్దాం అనేసి చూసా, రామం రాఘవం అనేసి. సినిమా స్టార్టింగ్లో టైటిల్స్ కార్డ్స్లోనే మనకు సముద్రకని అంటే అతను కొడుకు పుట్టడము, మన ధనరాజు 5 నిమిషాల్లోనే మనకు సినిమా అంతా అసలు చకచకచక అయిపోయింది. అంటే కొడుకు పుట్టడము, కొడుకు మీద తండ్రికి ఎంత ప్రేమ అని చూపించడము, ఆ కొడుకు ఎలా చెడిపోయాడని చూపించడము, కొడుక్కి తండ్రికి పడదు అనేది 5 నిమిషాలు, సినిమా టైటిల్ పడ్డ 5 నిమిషాలకి అయిపోయింది అది. అరే ఇదేంటి, సినిమా అంతా ఇదే చెప్పాలి కదా, 5 నిమిషాల్లో చెప్పేశారు, ఇక మిగతా కథ ఏముంటుందబ్బా అనుకున్నాను నేను. ఇక చూస్తే ఇంకా అక్కడి నుంచి సినిమా అంటే మెల్లగా, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ లేవు, కొద్దిగా రిచ్గా అయితే లేవు, పూర్గా ఉన్నాయి, సెట్స్ గిట్స్ ఏం లేవు, రియల్ లొకేషన్స్లో తీశారు. ఎక్కడ తీశారో అర్థం కాలేదు. ఈ కథ హైదరాబాద్లో జరుగుతుందా, ఎక్కడ జరుగుతుందో అర్థం కాలేదు నాకు 1 గంట వరకు. తర్వాత అర్థమైంది అమలాపురంలో జరుగుతుంది అనేసి. ఒక పోలీస్ స్టేషన్ సీన్లో పోలీస్ స్టేషన్ బోర్డు చదివి నాకు అర్థమైంది అమలాపురం అనేసి. తర్వాత సెకండ్ హాఫ్లో ఒక షాట్లో సముద్రం కూడా కనపడింది. ఓహో అమలాపురంలో తీశారా అని అప్పుడు సరిపెట్టుకున్నాం. ఇక సినిమా స్టార్టింగ్లో మామూలు ఇక ఒక నీతి నిజాయితీగా ఉండే తండ్రి, అతని వైఫ్, ఆ వైఫ్ క్యారెక్టర్ ఆమె కూడా చాలా సినిమాల్లో కనపడింది మనకు, కానీ పేర్లు తెలియదు ఆమెది. ఆమె భార్య చేసింది, ఇద్దరి మధ్యన నలిగిపోయింది, భార్య చేసింది. ఇక మన హీరో ధనరాజు, అంటే హీరో అనకూడదు, అంటే హీరో ఫీచర్స్ ఏమి ఉండవు, అందగాడు కాదు, బాడీ లేదు, కానీ ఏమంటే ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యాడు, ఈ రాఘవం క్యారెక్టర్కి సెట్ అయ్యాడు. ప్లస్ ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ మన సత్య సినిమా అంతా ఉన్నాడు, కానీ అంటే పెద్ద కామెడీ ఏం లేదు కానీ, బట్ సినిమా అంతా ఉంటాడు సత్య. ఇక మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఉన్నాడు అక్కడక్కడ, ఇంకొన్ని తెలిసిన ముఖాలు ఉన్నాయి. ఒకటి లారీ డ్రైవర్ క్యారెక్టర్ ఉంది, అతని పేరు కూడా తెలియదు నాకు, అతను చాలా సినిమాలు చూసాము, అతని క్యారెక్టర్ కూడా బాగుంది. సో మనకి ఎలా చూపించారంటే, మన హీరోకి ఒక హీరోయిన్ కూడా ఉంది, అంటే హీరోయిన్ కాదు, జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా చూపించారు. ఏం పాటలు గీటలు ఏం లేవు, ఎక్కువ సీన్లు ఏం లేవు, 1-2 సీన్లు పెట్టారు. సో కొద్దిగా రియలిస్టిక్గానే వెళ్ళింది సినిమా. తండ్రికి ఏమో కొడుకు బాగుపడాలని, కొడుకేమో అంటే చదువు అబ్బదు, ఇలా బలాదురుగా తిరిగి తాగుడు అలవాటు పడి, అంటే త్వరగా డబ్బు సంపాదించాలి, దొడ్డిదారుల్లో దొంగదారుల్లో అనేది, ఇలాంటివి మనం చాలా చూసాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం మనము. అంటే నాకు గుర్తున్నంత వరకు, అంటే చెడిపోయిన కొడుకుల కాన్సెప్ట్లో మనకు కొండవీటి సింహంలో మోహన్ బాబు చేశాడు ఎన్టీఆర్కి. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఈ సినిమా కేవలం దీని మీద నడిచింది. ఒక దారి తప్పిన కొడుకు, ఒక మంచి తండ్రి మీద నడిచింది. అలా ఫస్ట్ హాఫ్ గంటనే ఉంది, సెకండ్ హాఫ్ 2 గంటలే ఉంది సినిమా, త్వరగా అయిపోయింది. పాటలు గిట్టలు ఏం పెట్టుకోలేదు. మన హీరో అంటే ఇప్పుడు చదువు అవ్వలేదు కాబట్టి ఆడ్ జాబ్స్ చేస్తూ పెట్రోల్ బంకుల్లో ఇలా చూపించుకుంటూ, మధ్యన ఒక సునీల్ క్యారెక్టర్ని పెట్టుకొని అతని ద్వారా హీరో కొద్దిగా ప్రెషర్ వచ్చేలాగా చేసి, హీరో తప్పు మీద తప్పు, ఒక తప్పు చేసి ఆ తప్పు కప్పుపించుకోడు, ఇంకో తప్పు మీద తప్పులు చేస్తూనే ఉంటాడు. అంత లాజికల్గా వెళ్ళింది సినిమా ఫస్ట్ హాఫ్.
పర్లేదు బాగానే తీశారు, అంటే సీరియస్గా ఉంది సినిమా. ఒకే వేరే ఉపకథలేం పెట్టుకోలేదు, స్ట్రైట్ టు ద పాయింట్ ఉంది సినిమా. ఇక ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి నాకు మతి ఎగిరిపోయింది, నా ఫ్యూజులు ఎగిరిపోయాయి నాకు. అసలు ఇదేంట్రా బాబు ఇంత దారుణంగా ఉంది అసలు ట్విస్ట్. అసలు ఇంతవరకు అంటే ఇలాంటివి మనం అప్పుడప్పుడు వింటాం, న్యూస్లో పేపర్లలో వింటాం, ఇలాంటివి జరగవని కాదు, జరుగుతాయి. బట్ హీరో అంటే ధనరాజు క్యారెక్టర్, ఎందుకు ధనరాజు సినిమా డైరెక్ట్ చేశాడు, ఎందుకు అతనే రాసుకున్నాడు అనే దానికి నాకు ఇంటర్వెల్ బ్యాంగులో అర్థమైంది. అది ఓహో మంచి పాయింటే పట్టాడు మనోడు, ఈ పాయింట్ని పెట్టుకొని కథ అల్లుకున్నాడని నాకు అర్థమైంది. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఆ పాయింట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ అంతా తీసుకెళ్ళిపోయాడు. టెన్షన్ స్టార్ట్ అయింది నాకు, అసలు నిజంగా ఇలా చేస్తాడా, ఇలా జరుగుతుందా అనేసి. మధ్యన మనకు కొన్ని మన సినిమాలు బాగా చూస్తాం కాబట్టి కొన్ని సీన్లు ఉంటాయి, అంటే తండ్రి డైరీ చదివితే కొడుకు మారిపోవడం ఇలాంటి సీన్లు ఉంటాయి. డైరీ ఉంది చదివేసాడులే మారిపోతాడులే అనుకున్నాను, కానీ నేను అక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు మనం ఇలా ఉంటుంది అనుకుంటాం, అలా ఉండదు. అదే ఇక్కడ బాగా చేశాడు ధనరాజ్ అక్కడ. ఇక అలా లాక్కొచ్చి ఇక క్లైమాక్స్లో అయితే ఇక ఎమోషనల్ చేసేసాడు బాగానే. అంటే ఇంకా ఏదైతే భయపడతామో ఏదైతే అనుకుంటామో, సో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి క్లైమాక్స్కి వచ్చేసరికి బాగానే తీశాడు కొద్దిగా. బాబోయ్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది క్లైమాక్స్లో, అంటే ధనరాజ్ అంటాడు, నీలాంటి తండ్రి ఎక్కడా ఉండడు, నాలాంటి కొడుకు ఎవరికి పుట్టకూడదని. ఇదే సినిమా, ఈ 2 లైన్లే సినిమా అంతా బాగా తీశాడు. నేను అసలు ఏమో అనుకున్నాను కానీ చెత్త సినిమా, చండాలంగా బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాలు ఉంటుంది అనుకున్నాను, కానీ బట్ ఇంత బోల్డ్, ఇంత డేరింగ్ కాన్సెప్ట్ తీయడం అనేది, చూపించడం అనేది గ్రేట్. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటివి బయట. సో అందువల్ల నేను అంటే మామూలుగా అయితే అబ్బా ఇలా ఎవరైనా ఉంటారా అనిపిస్తుంది, కానీ ఇవి జరుగుతున్నాయి. ఈ వారంలోనే జరిగాయి కొన్ని న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇది. సో అలాగే ఉన్నారు. అంటే ఇది చూస్తే నాకు అనిపించింది, ఎవరు కూడా తండ్రులు, పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలకి ఆస్తులు సంపాదించకూడదు అనుకుంటా. ఆస్తులు సంపాదిస్తే ఏమవుతుందంటే వీడు ఎప్పుడు పోతాడా, ఆస్తి ఎప్పుడు వస్తుందా అని పిల్లలు ఎదురు చూస్తారేమో అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తే. ఇంకొకటి, పేరెంట్స్ ఎవరు కూడా ఇన్సూరెన్స్లు చేయించుకోకూడదు అనుకుంటా. ఇన్సూరెన్స్లు చేపిస్తే వీడు ఎప్పుడు పోతాడా, ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారనుకుంటా. అసలు ఆ ఇన్సూరెన్స్ మీద కూడా ఒక ట్విస్ట్ ఉంది బాబోయ్, అసలు ఎవరు కూడా ఇలా ఆలోచించరేమో, అలా ఉంది నాయన అంతలా. అంటే ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిందనమాట ఇంకా సినిమా అక్కడికి. ఆ సెకండ్ హాఫ్లో అయితే లారీ డ్రైవర్ అంటాడు, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అంటాడు. అది అయితే నిజం, మనకు కూడా భయం వేస్తుంది ధనరాజుని చూస్తే. నిజంగా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకు ఖచ్చితంగా చూడాలి. ప్రతి పేరెంటు, ప్రతి సన్ను, అంటే మామూలుగా మన కొడుకులు అంటే ఎక్కువ అతి ప్రేమ చూపిస్తారు తండ్రులు. అదే మిస్టేక్. ఆ సినిమా చూడండి, తండ్రులు అండ్ పిల్లలు, కొడుకులు, భార్యలు అండ్ అమ్మలు అందరు కలిసి చూడండి ఈ సినిమా. 2 గంటల సినిమా, మిస్ అవ్వద్దండి. ఎందుకంటే మనం అంటే స్టార్ కాస్ట్ లేదు, ఏముంటుంది అనుకుంటాం, కానీ బట్ మంచి సినిమాలు, మంచి కథలు. సో థియేటర్లో చూడకపోతే గాన ఓటీటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే, ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఒకరి మీద ఒకరికి అనుమానాలు, ఒకరి మీద ఒకరికి భయాలు, ఇలాంటివి అయితే ఖచ్చితంగా కలుగుతాయి. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5. సో రామం రాఘవం మరి కమర్షియల్గా హిట్ అవుతుందో లేదో తెలియదు, కానీ మంచి సినిమా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సో థియేటర్లో ఖచ్చితంగా చూడండి. మిస్ అయితే మాత్రం ఓటీటీలో అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, ధనరాజుని మెచ్చుకోవాలి. అండ్ తమిళ్లో ఇలాంటి సినిమాలు ఇంకా బాగా ఆదరిస్తారు నాకు తెలిసి. తెలుగులో కొద్దిగా కష్టం ఇలాంటివి డైజెస్ట్ చేసుకోవడం, కానీ తమిళ్లో ఆదరించవచ్చు. సముద్రకని బాగా చేశాడు, సముద్రకని వైఫ్గా చేసిన ఆమె కూడా బాగా చేసింది. ధనరాజ్ బాగా చేశాడు, ధనరాజే బాగా చేశాడు యాక్చువల్ చెప్పాలంటే. సినిమా అంతా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే సీరియస్గా మెయింటైన్ చేశాడు. సత్య మామూలే యాజ్ యూజువల్, ఇక పృథ్వీ అండ్ సునీల్ యాజ్ యూజువల్ మామూలే, ఇంకా మిగతా అంతా కొత్త వాళ్ళే అనుకుంటా. అది మ్యూజిక్ వచ్చేసి ఎవరో తెలియదు, నాకు కనపడలేదు మ్యూజిక్ అంతగా. ఫోటోగ్రఫీ కానీ లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవి మాత్రం అంటే బడ్జెట్ లేదు తెలుస్తుంది. రియల్ లొకేషన్స్లో తీశారు, ఎక్కడ సెట్స్ గిట్స్ ఏం వేసుకోలేదు, ఎక్కువ హడావిడి ఏం లేదు. బాగుంది. ఆ లారీ డ్రైవర్ చేసిన క్యారెక్టర్ అతను కూడా బాగా చేశాడు, మంచి ఆర్టిస్ట్ అతను కూడా. అది ఈ రామం రాఘవం నాకైతే నచ్చింది, ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఎవరన్నా అడిగితే రికమెండ్ చేస్తాను. అసలు నా ఫ్రెండ్స్కి కూడా నేను ఫోన్ చేసి చెప్పాలి, ఖచ్చితంగా చూడండి రా బాబు, పిల్లలకు కూడా చూపేయండి, అందరు కలిసి చూడండి అనేసి. ఓకే, బాయ్.